మన జీవితాల్లో మనం అనుకున్న ఎలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి దేవుడు, మనం గర్విష్ఠులు అయిపోతాం. దేవుడు కొన్ని మన మంచి కోసమే ఆపుతాడు, దేవుడు కొన్ని మన మంచి కోసమే జరగకుండా చేస్తాడు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? అసలు ఇది ఎందుకు ఆగిందంటావు? ప్రభువా ఏంటి, నాలో ఏమన్నా లోపం ఉందా, లేదా నేను అడగకూడదు అని అడిగానా, ప్రభువా నీ చిత్తం కాని దానికోసం నేను ఏమైనా తాపత్రయపడ్డానా అని నువ్వు దేవుడు పాదాల దగ్గర కనిపెట్టుకోవాలి, అంతే తప్ప సణుక్కోకూడదు. కొంతమంది ఎలాగుంటారంటే ఏదో ఆశించి దేవుడి దగ్గరికి వస్తారు, అది జరుగుతుంది. దాని తర్వాత ఇంకోటి ఏదో ఆశిస్తారు, అది జరగలేదానికి సరే ఏం దేవుడమ్మా, దేవుడు ఏం చేశాడు, ఏమైంది, ఏం మొదలైంది, ఈసారి సనుగుడు మొదలైంది. గుర్తుపెట్టుకో, నీకు మేలైనదే దేవుడు చేస్తాడు. ఒకసారి నేను చర్చిలో విశ్వాసిగా ఉన్నప్పుడే పెద్ద యాక్సిడెంట్ తుని దగ్గర జరిగింది. ఒక యవనస్తుడు పుట్టినరోజుకి బైక్ కొన్నాడంట వాళ్ళ నాన్న. ఇటు 10th అయిపోయిన తర్వాత పుట్టినరోజుకి బైక్ అడిగాడంట, స్పోర్ట్స్ బైక్. ఆ బైక్తో అన్నవరం యువతల డివైడర్ని కొట్టేసి చచ్చిపోయాడు. పేగులు బయటకు వస్తున్నాయి. పుట్టినరోజే మరణం. అరే ఎందుకురా వీడికి అని వాళ్ళ నాన్న కనుక ఆగుంటే, 16 ఏళ్ళకే బండి కొన్నాడు, ఒకవేళ 18 ఏళ్ళు నిండిన తర్వాత కొనుంటే ఇంకో 2 ఏళ్ళు ఆయుష్కాలంతో ఉందని కదా, లేదా అప్పటికి స్టామినా వచ్చేది కాబట్టి కంట్రోల్ చేయగలిగేవాడు కదా. ఏమైంది? మన దేవుడి ప్రేమ ఈ లోక సంబంధమైన తండ్రుల ప్రేమ కాదు. ఈ లోక సంబంధం తండ్రుల ప్రేమ ఏంటి తెలుసా? మనం నాశనం అయిపోతున్నా సరే వాళ్ళు మన ఇష్టాన్ని నెరవేరుస్తారు. కానీ దేవుడు ఏంటో తెలుసా? నీ ఇష్టం నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, నువ్వు కోరుకున్నది నేను పాడు చేస్తుంది అనుకుంటే నువ్వు ఎంత గింజుకున్నా ఎంత ఏడ్చినా దేవుడు దాన్ని ఇవ్వడు. దాని విషయంలో నువ్వు ఎక్కువ కంగారు పడిపోయి సనిగాక ఇది ఎందుకు జరగట్లేదని అడుగు, దీనికి నేను ఏం చేయాలో ప్రభు అని అడుగు, దేవుడు ఖచ్చితంగా పరిష్కారం చెప్తాడు. మన దేవుడు మంచి దేవుడు.